హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మ. సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, దానికోసం తమలపాకులు తీసుకుందామని ఈ స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట. హాంకాంగ్లో మోస్ట్లీ మాకు ఏ పండుగలకైనా ఏం కావాలన్నా కూడా ఈ స్టోర్కి వెళ్తాము, అంటే ఇక్కడే వీళ్ళే తెప్పిస్తూ ఉంటారు. సో తమలపాకులు అయితే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఎంతో గెస్ట్ చేయండి. ఇక్కడ మీరు గెస్ట్ చేసే లోపు ఆద్యని అయితే చూసేయండి. ఆద్య అయితే ఒక రేంజ్లో ఆడుకుంది ఈ స్టోర్లో. తన హైట్కి దొరికే ప్రతి వస్తువుతో ఆడేసింది. అస్సలు రానని చెప్పి గొడవ చేసింది బాగా. కాసేపు తన కోసమే స్పెండ్ చేసాము. ఈ స్టోర్లో వచ్చేసి అన్నీ ఉంటాయి, లైక్ ఎనీథింగ్, లైక్ స్టీల్ ఐటమ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం మిల్లెట్స్, ఇండియా నుంచి మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా దీంట్లో దొరుకుతుంది. మనం కావాలనుకుంటే ఆర్డర్ చేస్తే మనకు కావాల్సినవి కూడా తెచ్చిస్తూ ఉంటారు, లైక్ నెక్స్ట్ షిప్మెంట్లో. అండ్ తమలపాకులు వచ్చేసి ఒక్కొక్కటి $1 అనమాట, అంటే 10 రూపీస్ ఈచ్. నేను ఫస్టే అనుకున్నాను, కాకపోతే ఇక్కడ మాకు దొరకడం ఎక్కువ కాబట్టి ఇంకా తీసేసుకున్నాము. అండ్ కమింగ్ టు పూజ, మా ఇంట్లో అయితే ఇలా చిన్నగా గౌరమ్మ చేసి పెట్టి మార్నింగే పూజ చేస్తామన్నమాట. పూజ అయిపోయాక ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వరలక్ష్మి వ్రతం అంటే పసుబొట్టు ఇవ్వడానికి పిలిచారు. అక్కడికి వెళ్ళడానికి ఇలా రెడీ అవుతున్నాను అనమాట. నేను కూడా ఈసారి పసుబొట్టు ఇద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అదే స్టమక్లో ఉన్నప్పుడు మాకు కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చిందనమాట అదే రోజు. సో అంటే ప్రెగ్నెన్సీ గురించి, లైక్ యువర్ ప్రెగ్నెన్సీ సేఫ్ అన్నట్టుగా. అందుకని అప్పటి నుంచి నాకు కొంచెం పాజిటివ్ వైపు ఉంటుంది. నేను ఈ ఇయర్ చేస్తాను అని అనుకున్నాను అనమాట, నా ప్రెగ్నెన్సీ అంతా బాగుంటే. సో అందుకే ఒక 5 మెంబర్స్కి పసుబొట్టు ఇద్దామని నేను శనగలు నానబెట్టి తీసుకెళ్తున్నాను. మా ఇంటికైతే ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నేనే వెళ్ళి, అంటే నేను ఎలాగో వెళ్తాను కదా అక్కడే వాళ్ళకి ఇద్దాము అన్నట్టుగా అనుకున్నాను. అండ్ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా చెల్లి నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. బర్త్డే గిఫ్ట్ అంటే నేను ఇండియా వెళ్ళాను కదా, అప్పుడు అడ్వాన్స్గా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందనమాట. నాకు క్యూట్గా అనిపించింది. వరలక్ష్మి వ్రతానికి అయితే బాగుంటుందని వేసేసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నిజామాబాద్లో కొన్నాను అనమాట. తర్వాత ఈ బ్లాక్ బీడ్స్తో పేర్ చేశాను. ఆ సింగిల్ లైన్ చోకర్తో పేర్ చేద్దాం అనుకున్నాను, బట్ అంత బాగా అనిపించలేదు. అండ్ మా బుడ్డిది అడిగింది నాకు ఇది అని, సరే అని దానికి వేసాను. అది అలా మేమిద్దరం రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం పసుపొట్టుకి. తను వచ్చేసి ఎవ్రీ ఇయర్ చేస్తుంది అనమాట. నేను వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ 4 years నుంచి వెళ్తున్నాను, ఇది 4th year పసుపొట్టుకి. అండ్ తను చాలా బాగా చేస్తుంది. మొత్తం 9 or 11 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అన్నీ చేసి పొద్దున్న పూజ చేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేస్తుంది అనమాట. అండ్ చాలామందికి పసుపొట్టిస్తూ ఉంటుంది. సో ఇదే వాళ్ళ ఇల్లు అనమాట. కొంచెం దూరం వాక్ చేస్తూ వెళ్ళాము. నేను ఆద్య అస్సలు స్ట్రాలర్లో కూర్చోలేదు, సో కొంచెం టైం పట్టింది. ఫైనల్గా వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్లీ 6 o'clock ఈవినింగ్ తను పూజ చేసుకునే టైంకి వెళ్ళామన్నమాట. సో అలా జరుపుకున్నాం మేము వరలక్ష్మి వ్రతం. మా బుజ్జి చూడండి ఎంత క్యూటీగా ఉంది కదా. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.